కార్యక్రమాల్లో ఉన్నటువంటి నాయకుడు. ఇప్పటికీ ఆయన వయసు 86 అనుకుంటాను, కానీ యువకుల్లాగా ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. వారి ప్రసంగం మనం కదిలించేలాగా ఉంటుంది. ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రసంగానికి సమయం కాదు, అభినందనలు చెప్పడానికే మీ ముందు నిలబడ్డాను. ధాత్రి కళాంజలి దాని అధినేత్రి ఎవరైతే ఉన్నారో శాంతకుమారి గారు నాకు 15 సంవత్సరాల నుంచి బాగా తెలిసినటువంటి ఒక మంచి కళాకారిణి. ఆమె బాగా రాయగలదు, దర్శకత్వాన్ని కూడా అనేక నాటకాలకి నిర్వహించింది. ఆమె రచయిత్రిగా, దర్శక నిర్మాతగా అనేక డ్రామాలకి, మేము ప్రోత్సహించినటువంటి కొన్ని డ్రామాల్లో కూడా ఆమె నటించి అద్భుతంగా నటించింది. టీవీ మీద నటించడం తేలికేమో కానీ, సినిమాలో తేలికేమో కానీ, ఒక వేదిక మీద ఒక డ్రామాలో నటించడం అంటే చాలా శక్తి సామర్థ్యాలు కావాలి. అంత నటన నైపుణ్యం ఉన్నటువంటి ధాత్రి గారికి ఆ నైపుణ్యమే కాకుండా ఒక ఆర్గనైజర్గా కూడా ఆమెలో మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అనేక నాటకాలని ఆమె ఆర్గనైజ్ చేయడమే కాకుండా, అనేక ఫంక్షన్స్ని ఆర్గనైజ్ చేయడమే కాకుండా, ఈ రోజున తెలంగాణ కళలకు సంబంధించినటువంటి ఈ రాష్ట్ర స్థాయి ఉత్సవాలు నిర్వహించడంలో ఆమె అందివేచిన చెయ్యగా నాకు కనబడుతుంది. ఆమెను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఇంకెక్కువ చెప్పకుండా 2 మాటలే. ఈ రోజున మనం శాస్త్రీయమైనటువంటి డాన్సులు చూస్తూ ఉంటాం వేదికల మీద, రవీంద్ర భారతి మరొక చోట. ప్రతి దానికి ఒక మూలం ఉంటుందని మనం గమనించాలి. ఈ శాస్త్రీయమైనటువంటి నాట్యం ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రీయమైనటువంటి సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదివాసుల నాట్యంలో నుంచి జానపద నాట్యాలు వచ్చాయి. జానపద నాట్యంలోంచి ఈ రోజున శాస్త్రీయ నాట్యం వచ్చింది, అలాగే శాస్త్రీయ సంగీతం వచ్చింది. మూలం ఎక్కడ ఉన్నదంటే జానపదుల్లో ఉన్నదని మనం గమనించాలి. మిత్రులు, మన ననుమాస స్వామి గారు అనేక ఆర్టికల్స్ పేపర్లో వస్తూ ఉండేవి ఈ కళాకారుల గురించి. ట్రెడిషనల్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో, సాంప్రదాయ వృత్తి కళాకారులు ఎవరైతే ఉన్నారో అద్భుతమైనటువంటి పరిశోధన చేశాడు ఆయన. నేను ఎప్పుడు అవి చదువుతూ ఉండేవాళ్ళం. అందులో ఒక ప్రత్యేకత ఏమంటే, ఒగ్గు కథను ఏదైతే అంటామో చాలా నన్ను ఎంతో ఆనందింపజేసేటువంటి ఒక జానపద, ఒక నృత్యం, పాట అన్నీ కలిసి ఉంటాయి. ఇది ఎవర్రా, ఇది సృష్టించింది ఎవరు, రాసింది ఎవరంటే అమాయకులైనటువంటి గొల్లలు. ఒక చిన్న కులం ఏదైతే మనం అంటామో అంత చిన్న కులం వాళ్ళు అద్భుతమైనటువంటి కళారూపాన్ని సృష్టించి అందులోంచి సినిమా కానీ మరొకటి కానీ తీసుకుని వాళ్ళు కమర్షియల్గా దాన్ని వాడుకుంటున్నారు, అది వేరే మాట. అలాగే పిచ్చుకుంట్ల వాళ్ళు అంటాం. ఈ అగ్ర రెడ్డిలు ఎవరైతే ఉంటారో గ్రామాల్లో వాళ్ళ హీరోస్గా కథలు వల్లి వాళ్ళ గొప్పతనాన్ని తెలియజేసినటువంటి జాతి ఎవరు అంటే వాళ్ళే పిచ్చుకుంట్లోళ్ళు అంటాం. తిట్లో కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏంట్రా పిచ్చుకుంట్లోళ్ళలాగా ఉన్నావు నువ్వని. సరైన బట్టలు లేకపోతే మరొకటి లేకపోతే ఎవరినైతే తృణీకరించామో, నువ్వు తక్కువ అంటున్నామో వాడు అద్భుతమైన కళా సృష్టి చేశాడని చరిత్ర చదివితే మనకు అర్థమవుతుందని మనం చేస్తున్నాను. ఇలాగ అనేక విశేషంలో ఈనాడు అనేక చోట్ల సినిమా సంగీత ప్రభావం వచ్చాయన్నీ పోయాయి. కానీ ఇంకా ఆనాటి ఈ కళారూపాలని నిలబెట్టుకుని ఉన్నటువంటి ఒక ప్రాంతం ఏదన్నా ఉంటే అదే తెలంగాణ ప్రాంతం అనే సందర్భంగా మనం చేస్తున్నాను. కానీ అక్కడ ఒక్క మాట నేను చెప్పాలి, ఈ కళాకారులు ఏం చేశారంటే కళ గురించి కాదురా, ఈ కళకు ఒక ప్రయోజనం ఉందని తెలంగాణ పోరాటానికి ఊపిరుదినటువంటి కళాకారులు వాళ్ళ సృష్టి, వాళ్ళ పాట, వాళ్ళ ఆట, వాళ్ళ మాట ఒక అద్భుతమైనటువంటి ఒక ఉప్పెన లాంటి ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి కళాకారులకి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అటువంటి కళారూపాలని ఈ రోజున మా ధాత్రి తీసుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేయడం అంటే
నిజంగానే ఆమెకి తప్పకుండా మరి అభినందనలు తేలిక చెప్పదు. ధాత్రి అనగానే ఒక మాట చెప్పి ముగిస్తాను. ధాత్రి అంటే భూమి శాంతం, అసలే భూమి అతి శాంతము. ఎన్నన్నా భరించేటువంటి భూమాతం అని అంటామో మళ్ళా ఆమె శాంత కుమారిగా పెట్టుకుంది. ధాత్రే మరి ఇంత ఓపిక ఉంటే శాంతి ఉంటే మళ్ళా శాంత కుమారట. ఆమె ఎందుకు శాంత కుమారి పెట్టుకుందో నాకు తెలుసు, ఆమె పెట్టుకోకపోవచ్చు. ఎంతమంది ఎన్ని అవరోధాలు ఆయనకి 15 సంవత్సరాల్లో నేను చూశానో, ఆమె ఎదుగుదలకు అడ్డుగా నిలిచినటువంటి ప్రతిదాన్ని ఓపికతో శాంతంతో భూదేవిలాగా సహించుకుంటూ ఈ స్థాయికి ఎదుగుందంటే ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతగా నేను భావిస్తున్నాను. ఆమెకి నేను ఈ సందర్భంగా మరొక్కసారి నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జేబీ రాజు గారికి కృతజ్ఞతలు. నిజానికి కేంద్రమైనటువంటి విషయాలు చెప్పారు సార్. ఇది ఒక 10 నిమిషాలలో 5-10 నిమిషాలలో అయిపోతే మిగతా సర్టిఫికెట్లన్నీ ఇస్తాము. వాళ్ళంతా భోజనం చేస్తున్నారు, వాళ్ళందరూ వస్తారు. అప్పటి వరకు ఇప్పుడు మోహన్ రావు గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. శివో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎందుకో చంద్రకుమార్ గారు జస్టిస్తో పాటు వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు గాంధీ గారు వచ్చి దైవాసర విభాగ యోగంలో దైవ లక్షణాలు ఏంటి అని అడిగారు. దైవ లక్షణాలని 3 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. అది కూడా ఎక్కువ అవుతుందని 3 శ్లోకాల్లో చెప్పిన మొదటి 3 మాటలు మాత్రం గుర్తు చేస్తాను. ఒకటి, మొదటి శ్లోకంలో అభయం, భయం లేకుండా ఉండటమే దైవ లక్షణం. 2వ శ్లోకంలో అహింస, హింస చేయకుండా ఉండటమే దైవ లక్షణం. 3వ శ్లోకంలో మొదటిది తేజస్సు, అంటే ఆనందాన్ని ప్రకటిస్తూ ఉండటం, తేజస్సు కలిగి ఉండటం. ఈ 3 లక్షణాలు. ఈ 3 లక్షణాల్లో కూడా 2వ శ్లోకంలో ఉన్న మొట్టమొదటి అక్షరం మాత్రం 2 ముక్కలు చెప్పి ఆపేస్తా. అహింస. అహింస అంటే నార్మల్గా ఏంటంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం హింస అనుకుంటారు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండటం అహింస అంటారు. కానీ యథార్థంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవరి మనసులో బాధ లేదో, ఎవరి మనసులో వెలితి లేదో, ఎవరి మనసులో భయం లేదో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళని బాధ పెట్టే ప్రయత్నం చేయలేరు. మరి ఎవరు బాధ పెడుతున్నారు ఎదుటి వాళ్ళంటే తెలియని అసంతృప్తిని అనుభవించేవాళ్ళు, తెలియని భయాన్ని అనుభవించేవాళ్ళు, తెలియని బాధని అనుభవించేవాళ్ళు. వాళ్ళ బాధకి, వాళ్ళ భయానికి, వాళ్ళ అసంతృప్తికి వాళ్లే కారణం అని తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళకి బాధ కలిగిస్తున్నారని వాళ్ళ మీద అతను ప్రదర్శించేదే కోపము, కోపము రూపంతో ఉన్న హింస. సో అసలు ఎవరు నిజంగా ఈ బాధ కారణం అంటే కేవలం మన మనసు మాత్రమే మన కారణం. అజ్ఞానంతో ఇటెందుకయింది, నాకెందుకయిందని బాధని, నాది తక్కువైతే నేను తక్కువ అని వెలితిని, ఏమైపోతానన్న భయాన్ని సృష్టించుకోకపోతే, మనకు మనం సృష్టించుకోకపోతే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మన మనసులో బాధని కానీ, భయాన్ని కానీ, వెలితిని కానీ కలిగించలేదు అనే మాటని ఆత్మైవ హి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః, కేవలము నిశ్చయముగా నీ మనసు మాత్రమే నీ శత్రువు అని చెప్పడం జరిగింది. ఈ ఒక్క మాట చెప్పి ఆపేస్తాను. థ్యాంక్ యూ. త్రికాలంగా ఎప్పుడు కూడా ఉండేటువంటి ఒక విషయాన్ని మనకు చెప్పారు అద్భుతంగా. ఇప్పుడు దైవజ్ఞ శర్మ గారు ఆశీర్వచనాలతో ఈ కళల మీద ఉండబడేటువంటి అనేకమైన దైవమైనటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి వాటి మీద ప్రసంగిస్తారు. సౌజన్యమూర్తి ననుమాన స్వామి గారు, గౌరవ పెద్దలు, మాకు అత్యంత ఆప్తులు, సమాజాన్ని చైతన్యం వైపు నడిపించేటువంటి ధీశక్తి ఉన్నటువంటి పెద్దలు చంద్రకుమార్ గారికి, పెద్దలు మోహన్ రావు గారికి, ఆప్తులు పెద్దలు జేబీ రాజు గారికి, చిరంజీవి నరేందర్ గారికి, ఇతర అతిథులకు, రసజ్ఞ ప్రేక్షకులందరికీ నమస్కారం. ధాత్రి కళాంజలి ఒక విలక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది చిరంజీవి ధాత్రి. ఇవాళ జానపదం అనే మాటకు జనపదం నుంచి వచ్చింది జానపదం. ఆనాటి కాలంలో రామాయణ భారతాల్లో ఉన్నటువంటి గొప్ప అర్థాన్ని, గొప్ప భావాన్ని సామాన్యమైన లలిత పదాలతోటి అక్షరాస్యత లేని వారి తీరాయం వరకు చేర్చేటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటిది జానపదం. అలాంటి జానపద కళాకారులను అందరినీ కూడా సమీకరించి, సోదరి ఎన్నో ఇబ్బందులకు లోనై ఎవ్వరి సహకారం లేకుండా
ఒక జేబీ రాజు గారు చెప్పినట్టు ఒక దర్శకురాలిగా, ప్రయోక్తగా, సమన్వయకర్తగా, వక్తగా బహుముఖిన సంపత్తున్నటువంటి చిరంజీవి ధాత్రి గారు ఇంత బరువైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఒకసారి చప్పట్ల ద్వారా చిరంజీవి ధాత్రిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. వీళ్ళ పెద్ద మనసుతోటి పెద్దలు చంద్రకుమార్ గారు వీళ్ళందరినీ ఆశీర్వదించడానికి రావటం, మా జేబీ రాజు గారు, నరసింహస్వామి గారు, మా మోహన్ రావు గారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఏమైనా సామాజిక చైతన్యం రావాలంటే జానపద సాహిత్యంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చినప్పుడే సమాజంలో చైతన్యం కలిగే అవకాశం కోరుకుంటూ ఈ కళాకారులను అభినందిస్తూ, ముఖ్యంగా తెలంగాణ మాండలికానికి సంబంధమైనటువంటి 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి కళాకారులను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. సంక్షిప్తమైన కూడా విశేషమైనటువంటి విషయాలు చెప్పారు. అందుకని దేవకి శర్మ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు బిక్కి నరేంద్ర గౌడ్ గారు 1 నిమిషం 2 నిమిషాలలో తన ప్రసంగాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద నిర్వహించాలంటే ఎంత కష్టపడ్డాలో నాకు బాగా తెలుసు. నేను సంస్థ పెట్టి 25 సంవత్సరాలు అయింది. ఈరోజు శాంతకుమారి గారు తన ఇలాంటి మంచి కార్యక్రమం గురించి, తన నగలు గిరిబెట్టి ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం అనేది సంతోషకర విషయము. కానీ ఇలాంటి సోదరి కళలకి అంకితమై తనకున్నది కూడా అమ్ముకొని కార్యక్రమం చేయడం అనేది కొంచెం బాధాకర విషయం. అందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కళాకారులను, ఆర్గనైజర్లను ఆదుకోవాలని కోరుకుంటూ, ఇంకా మంచి కార్యక్రమం నిర్వహిస్తేందుకు మా సోదరికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే తెలంగాణ కళలను కాపాడే ఒక మంచి ఆర్గనైజర్ అవుతారని కోరుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ. ఇప్పుడే చూస్తున్నాము. అలాగే ఈరోజు ముఖ్యాంశం ఏమిటనంటే, అనేక రూపాల్లో దర్శనమయ్యేటువంటి మాతృమూర్తి దైవజ్ఞమైనటువంటి ఆ రూపంలో కథకురాలుగా, నటకురాలుగా, తర్వాత గాయకురాలుగా, సినీ నిర్మాత, దర్శకులుగా అనేక రూపాల్లో ఉన్నటువంటి ధాత్రిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా నిర్వాహకులను కోరుతున్నాను. ప్రదానం చేయవలసిందిగా అర్థిస్తున్నా గురువు గారిని. ఓకే, మీ అందరి చప్పట్ల మధ్య వారు స్వీకరిస్తున్నారు. అండ్ సిమిలర్లీ రెస్పెక్టెడ్ ఫహీం సర్కార్, గిరిధర్, వెల్కమ్ సార్. అదేవిధంగా షీలా వైష్ణవి, చిన్నారి వైష్ణవి, రెస్పెక్టెడ్ వైష్ణవి భరద్వాజ్, ప్లీజ్. థ్యాంక్స్ అమ్మా. ఓకే, నెక్స్ట్ వైష్ణవి భరద్వాజ్, చిన్నారి వైష్ణవి భరద్వాజ్. 1 by 1. సో థ్యాంక్ యూ. అదేవిధంగా శ్రీమతి విదర్భ కన్య కొల్హాపూర్ డ్యాన్స్ అందించారు. విదర్భ కన్య రాణి, మరి విదర్భ కన్య కొల్హాపూర్, ప్లీజ్. గిరిధర్ గారు చెప్పాను. థ్యాంక్ యూ. రజత పవిత్రన్, త్వరగా రండి. వెల్కమ్ మేడం, ప్లీజ్. ప్రియోధనుడిగా యాక్ట్ చేశారు. గొప్ప విషయం అంటే వీళ్ళు కేరళ వాళ్ళు అయినా కూడా తెలుగులో చక్కటి వచనం. దుర్యోధనుడు అంటే మహేశ్వర డైలాగులు చాలా కష్టం కదా. కేరళ వాళ్ళు మలయాళీలు, మనసిలాయో. సో శ్రీనివాస్ ఫ్రమ్ చైతన్య స్కూల్, కరీంనగర్, వెల్కమ్. ఒగ్గుడోల్ టీము ఇందాక జస్టిస్ గారు ప్రత్యేకంగా వీరిని అభినందించారు. వేదిక మీదకి వచ్చారు. రండి మా కింద కూర్చోండి. ఫస్ట్ అందరు కింద కూర్చోండి సార్. ఒక షాప్ పట్లతో వారికి ఆశీర్వచనం అందించవలసిన అర్థిస్తున్నా. చెప్పాను మాస్టర్, చెప్పాను శ్రీనివాస్ ఫస్ట్ ఇచ్చేసాను. మేడం 2 ఇవ్వండి సార్కి. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ ది టీమ్.
కీచక వధ. మరి కీచకులు పెరిగిపోతున్నారు భారత్లో, నిర్భయ చట్టాలు వస్తున్నాయి. కీచక వధను ప్రదర్శించారు విరాట పర్వంలోది. అద్భుతమైనటువంటి కళాఖండం అది. దివ్య రసాద్భుత నాటక ఘట్టం కీచక వధ. సో థ్యాంక్ యూ. కీచకుడికి దుర్యోధనుడికి తర్వాత తీసుకుందాం బాబు. సిరిచందన చక్కటి జానపద నృత్యాన్ని. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ గోపాలరావు పేట బృందం ప్లీజ్ మా. అదేవిధంగా సో థ్యాంక్ యూ. మానస ఆ తర్వాత ఎవరు మీరు ఇంకొకళ్ళు ఎవరు శ్రీ విద్య అండ్ ఆ చిన్నారులు ఇద్దరు. రండమ్మా వెల్కమ్ ప్లీజ్. మానస బింగి వెంకట స్వామి. స్వామి అందరూ వెంకట ముందు గలదు అన్నాడు ఒక మేధావి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటస్వామి గారు. శ్రీ విద్య శ్రీనిధి చిన్నారులు ప్లీజ్ మా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మణిచందన గ్రూప్ ప్లీజ్ అర్జెంట్లీ. మణిచందన వీళ్ళు డ్రెస్సులు మార్చేశారు, జానపద శైలిలో ఉన్నారు, 21st సెంచరీ టెక్నాలజీకి ప్రతినిధులుగా తయారైనారు. కూర్చోండి అందరూ కూర్చోండి. వెనకాల మణిచందన గ్రూప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అమృత కుమార్ స్రవంతి అరుణ్ కుమార్ వెల్కమ్. అమృత కుమార్ బృందం స్రవంతి. బోనాలు మరి పోతరాజుగా అద్భుతంగా యాక్ట్ చేశాడు మా గురుగారు. ఇప్పుడు ల్యాప్టాప్ పట్టుకొని ఉన్నాడు. వెల్కమ్ సార్ అశోక్ జీ. స్రవంతి అద్భుతమైనటువంటి నటి సార్. గురుగారు అమ్మవారుగా బోనాలు అమృత కుమార్ గారు. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. सबसे हाई हाई अशोक जी वेलकम. మిమిక్రీ అశోక్ అద్భుతమైనటువంటి రాజకీయ నాయకులది. షీలా చెప్పాను ఫస్టే చెప్పాను. షీలా కళాధాత్రి మిమిక్రీ. ఓకే. అండ్ షీలా ధాత్రి కళాంజలి గీతానికి నృత్యం అందించింది. థ్యాంక్ యూ. మేబీ షీ ఈస్ బిజీ బీయింగ్ బిజీ ఇదే. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్.
మేబీ షీలా ఇస్ బిజీ, బీయింగ్ బిజీ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ గ్రోత్, బట్ వాట్ ఫర్ యువర్ బిజీ మ్యాటర్స్ అన్నాడు ఒక మేధావి. శాంతకుమార్ గారికి జస్టిస్ చంద్రకుమార్ గారు, బింగి గారు, మరి దైవజ్ఞ శర్మ గారు, విద్యావేత్త, ఉపన్యాస ధురీణుడు ననుమా స్వామి గారు, మరి జేబీ రాజు గారు సమగ్ర దళిత శ్రేష్ఠుడు, అగ్రనాయకుడు, ఉగ్ర సంభాషణ భూషణుడు. So thank you very much. థ్యాంక్ యూ. మరి పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారిని సత్కరిస్తోంది సభ. థ్యాంక్ యూ. అదేవిధంగా పెద్దలు శ్రీ జేబీ రాజు ఫౌండేషన్ అధినేత శ్రీయుత రాజు గారు, పెద్దలు అగ్రనాయకులు, ఉగ్ర సంభాషణ భూషణుడు, ఉద్విగ్న భరిత మానసుడు, పోరాట శ్రేష్ఠుడు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సరస్వతి కృపా కటాక్ష వీక్షణాధ్యక్షుడు, సరస్వతి పూజన దురంధరుడు ఆయన. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ననుమాస స్వామి గారు నేటి సభకు అధ్యక్షత్వం వహించారు. అంతర్జాతీయ వేదికల మీద విలువైనటువంటి పరిశోధనా ప్రసంగాలు అందించినటువంటి సాహితీవేత్త, విద్యాభూషణుడు, విద్యాస్వామి ననుమాస స్వామి. థ్యాంక్ యూ. మరి బింగి నరేంద్ర గౌడ్ గారు, సినారి అంతటి వాడు అన్నాడు, పిలిచాడు బింగి వచ్చాను లొంగి అన్నాడు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సూర్యనారాయణ మూర్తి గారు వెనుకనే ఉంటాడు, వెన్నెముకలా ఉంటాడు, చక్కటి సేవలు అందిస్తున్నారు ఆయన. మల్కాజ్గిరి వాసి, భోజన ప్రియులందరికీ కూడా రససిద్ధమైన భోజనాన్ని అందించుకున్న క్యాటరింగ్ బిజినెస్ లో దక్షుడు. వ్యాఖ్యానం గాంధీ గారికి మా చంద్రకుమార్ గారు వేస్తారు. అమ్మా ఇక్కడేనా ఒక నిమిషం. థ్యాంక్ యూ సార్. మై రెస్పెక్ట్ టు యు. ఒక చిన్న మాట అండి, ఒక చిన్న మాట చెప్తాను. నేను తర్వాత వందన సర్వ ఉంటుంది. నేను ఈ కార్యక్రమం చేయడానికి ప్రతిసారి కూడా ఏమనుకుంటా అంటే, ప్రసవ వేదన అనుభవించిన తల్లి అనుకుంటామ్మా మళ్ళీ ఇంకోసారి బిడ్డను కనుగూడదని. అట్లా నేను ప్రతిసారి కార్యక్రమం చేసినప్పుడు ఇంకొకసారి చేయకూడదు అనుకుంటా. అంటే అన్ని కష్ట నష్టాలని, అన్ని అవమానాలను ఎదుర్కొంటాను, అయినా కార్యక్రమం మళ్ళీ చేస్తూనే ఉంటాను. ఈసారి నిజంగా నా తెలంగాణ బిడ్డలు కళాకారులకి భోజనం దొరకదేమో అని అహర్నిశలు కష్టపడ్డాను. చివర్లో నాకు ఇవాళ ప్రోగ్రామ్ అంటే మొన్న సాయంత్రం వరకు కూడా నాకు ఎటువంటి సహాయము లభించలేదు. అటువంటిప్పుడు నా సోదర సమానులైన మరి నరసింహారావు గారి కుమారులు మరి సూర్య గారు, అమ్మ నేను పెడతాను అని ముందుకొచ్చారు. వారికి నేను అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. హైదరాబాద్ వారు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి జానపద కళాోత్సవాలకి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా విచ్చేసిన సభాధ్యక్షులు ననుమాన స్వామి గారికి, జస్టిస్ చంద్రకుమార్ గారికి, గౌరవనీయులైన సరస్వతి ఉపాసకులైన దైవజ్ఞ శర్మ గారికి, బింగి నరేంద్ర గౌడ్ గారికి, జేబీ రాజు గారికి, వజ్ర సూర్యనాథ్ గారికి మరియు పి మోహన్ కుమార్ గాంధీ గారికి ధన్యవాదాలు. ఇంకా ఈ స్టేజ్ ని అలంకరించిన మిగతా ఈ స్టేజ్ మీద ప్రదర్శించిన ఆర్టిస్టులందరికీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ప్రేక్షకులకి, మీడియాకి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిమిక్రీ అశోక్ ఏ రాజకీయవేత్తనైనా, ఏ సినిమా నటుడైనా తన గళంలో చూపించగలిగినటువంటి సిద్ధహస్తుడు. వారి ప్రదర్శన ఒక 5 నిమిషాలు, రేపు మెయిన్ ఐటమ్ అందిస్తాడు. ఇప్పుడు సమయం లేదు కనుక ఒక 5 minutes ఆయన ముగిస్తారు. థ్యాంక్ యూ. మా మిమిక్రీ కళాకారులకు ఒక శాపం ఏంటంటే, ప్రేక్షకులు అందరూ లేనప్పుడు అవకాశం వస్తుంది,
లేదా లాస్ట్లో కానీ స్టార్టింగ్లో కానీ, అంటే ఇక్కడని కాదండి, ఒక రకంగా అలాంటప్పుడే మాకు అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ మేము నిరుత్సాహపడకుండా మీరు అందరూ కూడా చుక్కలెన్ని ఉన్న చంద్రులు లాంటి వారు, అంటే కొన్ని కోట్ల చుక్కలు కలిస్తే ఒక చంద్రుడు అవుతాడు, అలాంటి వారు మీరు ఉన్నారు. కాబట్టి మీకు నచ్చిన, మీరు మెచ్చిన సినీ నటులు, రాజకీయ నాయకులు ఫాస్ట్గా అనుకరిస్తాను. ఫాస్ట్గా మీరు అందరూ కూడా కాసేపట్లో మీరందరూ మీకు నచ్చిన రాజకీయ నాయకులు కానివ్వండి, సినీ నటులు అడగండి, ఇక్కడి నుంచి చెప్తాను ఫాస్ట్గా. ఎంఎస్ సత్యనారాయణ గారు, రాజకీయవేత్త సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారిని అడిగారు. సత్యనారాయణ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ చెప్పిందంట, అయ్యా నువ్వు కేసీఆర్తో తగు పెట్టుకొని ఉన్న మంత్రి పదవి ఊడగొట్టుకున్నావు, నువ్వు బయట ఏం మాట్లాడొద్దంటే విలేకరులు కూడా అంతే ఇదిగా నాటిగా ఆట పట్టిస్తుంటారు. అప్పుడప్పుడు ఆయన బయట మాట్లాడుతున్నాడు, అరే పోవే నా పిల్లలు మాట్లాడదు నా పోగడవు, అరే బాబు పిల్లలు మాట్లాడదు నా బాబు దమాకరాజు బాబు చెప్పాను, రాజశేఖర రెడ్డి 16,000 కిలోమీటర్ తిరిగిడు, పాదయాత్ర చేసాడు, అందుకే ముఖ్యమంత్రి అయ్యాడు. నాకేం మోకాల్లో కూడా బాబు దమాకరాజు ఇప్పుడు చెప్పాను బాబు, నేను రాజ్భవన్ కావాలంటే నాకు బస్భవన్ ఇచ్చాడు, పోవే పో దమాకరాజు. విధంగా సత్యనారాయణ గారు. ఎవరు అడగట్లేదండి, నిద్రపోతున్నారా ఏంటి ఫాస్ట్గా? కేసీఆర్ అది ఒకసారి మీరు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. అందరూ వినే వాళ్ళందరూ. ఎస్, కేసీఆర్ గారిని చూస్తే ఒక్కొక్కరు మేనరిజం ఒక్కోలాగా ఉంటుంది. ఆయనేమో మెడకాయని ఎక్కువగా ఊపుతుంటాడు, నాకేమో ఆయన చూస్తే అనిపిస్తూ ఉంటుంది, రా బిడ్డ రా నీ పని చేస్తాను రా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కేసీఆర్ గారు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? బూరబండలు భోజనం నాకు ఇస్తారువే, జూబిలీన్స్ బంజారాలతో నువ్వు తీసుకుంటావు, తాత జాగిరు నా చంద్రబాబు, ముడిమెక్కాయలు దొంగ అంటే పిల్లలు తీసుకుంటున్నావు, బిడ్డ మామని చంపినావు, మంచం ఎక్కినావు, ఇలా భక్వంతా ఏం బలపదంటే అవునాను, మీసాలు లేని మొగడు అంటావు, నాయన నరసింహారెడ్డి చూడు ఎట్లనే మీసాలు, నిమ్మకాయలు ఎవరు తడియాలి, నేను ముండకు మొక్కుడు బండకు చెప్పుడవుతుంది, తెలంగాణ వచ్చుడు జుట్టు గారు దంచుడు అయినాయి, నీ బుద్ధిగానం లేదా, కడుపుకి అన్నం తింటలేరు, మా భూములు మాకు కావాలి, మా కురువులు మాకు కావాలి, మా నీళ్ళు మాకు కావాలి, లేకపోతే బొక్క నీళ్ళు పోస్తా, దే తడి పోషాముడి, జై తెలంగాణ. విధంగా కేసీఆర్ గారు. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన హెలికాప్టర్లో పోయారు పాపం, హెలికాప్టర్లోనే మళ్ళీ ల్యాండ్ చేసి ఆయన అసెంబ్లీలో దించుతా, ఆయన మాట్లాడితే విధంగా నమస్తే చెల్లమ్మా, నమస్తే తమ్ముడు, నమస్తే కయ, నమస్తే నమస్తే నమస్తే. రూమ పథకం బేట రాజేవాళ్ళ చేస్తే భావన పడేలు నాను ఎక్కడ చూసినా కొయ్ కొయ్ కొయ్. చంద్రబాబు నేను మాట్లాడిన తర్వాత నీ నోరు మూసుకుంటావు చంద్రబాబు, ఈ రాష్ట్రంలో అధికారంలో మేము ఉన్నట్ట నువ్వు ఉన్నట్ట చంద్రబాబు. నమస్తే చెల్లమ్మా, నమస్తే తమ్ముడు, నమస్తే అక్కయ్య. ఈ రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీరు ఎవరు స్పందించట్లేదు, నేనే ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే రైట్. ఈ మధ్య బాగా పేరు తీసుకొచ్చినటువంటి వాయిస్ షర్మిల వాయిస్, కొత్త వాయిస్ 7th షర్మిల వాయిస్ విని వెళ్ళిపో. ఓకే, ఇది లేడీస్ కాబట్టి షర్మిల గారు ఓదార్పు యాత్రలో నడిచి ఆవిడ ర్యాంప్ పైన వాక్ చేస్తున్నట్టుగా ఆవిడ నడిచి ఆవిడ వాక్ చెప్పింది. ఆవిడ నడకతో పాటు ఆవిడ వాయిస్ చెప్తాను. నేను రాజన్న కోతని, జగనన్న చెల్లెల్ని, నా పేరు షర్మిల. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆ జగనన్న జైల్లో నుంచి వదిలిన బాణాన్ని, ఈ బాణం సోనియా గాంధీ తగలచ్చు,
ఆ చంద్రబాబు నాయుడు తగలొచ్చు, ఈ కిరణ్ కుమార్ రెడ్డికి తగలొచ్చు. వారంతా తప్పించుకుంటారు కాబట్టి అది మీకే తగులుతుంది. జగనన్న బయటకు వచ్చాడు 2019లో. మీరంతా ఆయన ముఖ్యమంత్రి చేయండి, మళ్ళీ బెయిల్ ఎత్తి జైల్లోకి వెళ్తే నన్ను చేయండి, నేను ఎట్లాగో ఖాళీగా ఉన్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా బండారు దత్తాత్రేయ గారు, మా పింగి నరేందర్ అన్నకు బాగా ఇష్టమైన వాయిస్ బండారు దత్తాత్రేయ గారు. ఆయన మంత్రిగా అయ్యారు, ఆయన మాట్లాడితే విధంగా ఉంటుంది. బండారు దత్తాత్రేయ గారు. నుంచి వచ్చింది